హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా, నిన్నైతే బ్యాక్ పార్ట్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్కి సంబంధించిన వీడియో అండి, దాని కంటిన్యూషన్ వీడియో. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని షేప్ బెల్ట్కి ఎంతైతే మనము తీసుకుంటామో అంత ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి మనం డ్రాయింగ్ అయితే గీసుకోవడమే. పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మీరు ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకొని చేసి ఇవన్నీ చేసే బదులు మీకు ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, నాకు ఇవి పెద్ద సైజ్ బ్లౌజులు అవ్వడం వల్ల 44, 46 బ్లౌజులు అవ్వడం వల్ల అస్సలు క్లాత్ సరిపోలేదండి. ఏంటంటే చాలా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఫ్రంట్లో మీకు చూస్తుంటే తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే మనకి పీస్ అనేది సరిపోలేదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం, అక్కడ అంత చిన్న పీస్ ఎక్కడ కట్ చేసి ఎక్కడ అతుకుతాము. అందుకని చెప్పి ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు నేను ఏదైతే కట్ చేస్తున్నానో ఆ పీస్ మనకి ఎలాగా వేస్ట్ అనమాట. ఈ పీస్ని మనము అక్కడ ఎక్కడైతే మనకి ముక్కలు అతకాల్సిన ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్లో మనము అతుక్కోవడానికి సరిపోతాయి. లేదు అంటే మెడపట్టికి కూడా పనికొస్తాయి. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ కన్వీనియంట్ బట్టి మీరు ఎలా స్టిచ్ చేస్తారు అనుకున్న దాన్ని బట్టి మీ ఐడియాని బట్టి కూడా ఉంటుంది. ఓకేనండి. నేనైతే ఇప్పుడు ఈ పీస్లో అయితే మాత్రం మీకు వీడియోలో చూపించడం కోసం నేను ఇక్కడ కట్ చేసి మీకు ఎలా మనం తీసుకోవాలని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఈ మాత్రం పీస్ అయితే పడుతుంది. మనకి ఎంత పీస్ పడుతుందో దాని మీద ఒక పావించి ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే స్టిచ్ చేస్తాం కదా, ఖర్చు అనమాట. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇది 5.5 అనమాట. ఏంటంటే 5.5 కాకుండా 6 ఇంచెస్ పెట్టినా లేదా పాతొక్క వారు పెట్టినా సరే దీనికి మెడ అంటే డౌన్ అయిపోద్ది అనమాట. అస్సలు చెస్ట్ హెవీగా ఉండడం వల్ల తనకి బ్లౌజెస్ అస్సలు సెట్ అవ్వు. అందుకని చెప్పి మీరు ఎవరికైనా చెస్ట్ కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి మెడ ఫ్రంట్ నెక్ అనేది తక్కువే పెట్టండి. ఓకేనా. తక్కువ పెడితే వాళ్ళకి కొంచెం చెస్ట్కి ఇబ్బంది లేకుండా బ్లౌజ్ బరువు అనేది బాగా కాస్తుంది అనమాట. మనం మెడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎక్కువ పెట్టేసామంటే అదేమొద్దంటే చెస్ట్ బరువుకి ఇంకా కిందకి అయిపోయి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్ అనేది డౌన్ అయిపోద్ది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ నెక్ అనేది తక్కువ పెట్టుకోండి. ఓకేనా. నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతాను. మీకు కూడా యూజ్ అయింది అనుకుంటే మీరు కూడా యూజ్ చేసుకొని నాకు ఎలా ఉన్నది కరెక్ట్గా మీకు సరిపోయిందా లేదా, ఆ టిప్ అనేది మీకు యూజ్ అయింది లేనిది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అర్థం అవ్వదు. చూస్తున్నారు కదా. అలాగే ఉక్స్ పట్టి ఎంత తీసుకోవాలంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనకి ఆల్రెడీ వాళ్ళు కొలకిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి 5 ఉక్సులు వేసి ఉంటాయి. ఆ 5 ఉక్సుల్లో 4వ ఉక్సు దగ్గరికి తీసుకున్నామంటే మనకు ఖర్చుతో సహా వచ్చేస్తుంది అనమాట. లేదు కొలతల ప్రకారం తీసుకున్నట్టయితే వాళ్ళది ఒక 3.5 వచ్చింది అనుకుందాం. 3.5 వస్తే ఒక 1 ఇంచ్ కలుపుకొని 4.5 తీసుకోవాలి. ఎందుకు అంటే పైన 1/2 ఇంచి, పైన 1/4 ఇంచి, కింద 1/4 ఇంచి ఖర్చుకు పోద్ది. అలాగే 1/2 ఇంచి వచ్చి డాట్ వేస్తామన్నమాట. అందుకని 1 ఇంచ్ కలిపి తీసుకోవాలి. ఓకేనండి. ఏమైనా దీన్ని బట్టి మీకు ఇంకా అర్థం కాలేదు, చేయలేదంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను క్లియర్గా మీకు వీడియో అనేది మళ్ళీ పెడతాను. లేట్ అవ్వచ్చేమో కానీ వీడియోస్ అయితే పెడతానండి తప్పకుండా. మీరు ఏ వీడియో అడిగినా నేను అప్లోడ్ అయితే చేస్తాను. కొంచెం నాకు ఏంటంటే వేరే వర్క్ ఒప్పుకున్నానండి. ఒక ఆవిడ తను చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి నన్ను చేయమంటే నేను ఆ వర్క్ ఒప్పుకున్నాను అనమాట. ఆ వర్క్ ఒప్పుకోవడం చాలా నాకు ఈ వర్క్ మీద నాకు ఎంతో ఇష్టమైన ఈ పని మీద నేను ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను. నాకు ఆ పనితోనే సరిపోతుంది. ఏదో ఆడుతూ పాడుతూ టైంపాస్కి చేసుకోవచ్చులే ఆ పని అనేసి అనుకుంటే అదే ఫుల్ టైం లాగా అయిపోతుంది. రూపాయి ఆదాయం ఉండదు, క్షణం తీరిక ఉండదు ఆ పని మీద. అదనమాట. అందుకని చెప్పి నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను ఈ వీడియోస్ అయితే చేసి పెడతానండి తప్పకుండా. చూస్తున్నాను ఆ వర్క్ కూడా ఏంటంటే అటు ఇటుగా ఉంది. చెయ్యాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం రావట్లేదు. అందుకని చెప్పి నేను అటు ఇటు ఆలోచిస్తున్నాను. చూద్దాం ఏం చేద్దాం అనేది ఒక ఆలోచనకు వచ్చాక చూస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఫ్రంట్ వచ్చేసి మనము లో షేప్ తీయాలన్నమాట. ఆ లో షేప్ అనేది ఎంత తీయాలి, 1/2 ఇంచి తీసుకొచ్చి 1/4 ఇంచి తీసినా సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే 1/2 ఇంచికి మార్క్ చేసుకున్నాను లో షేప్కి. ఈ ఫ్యాన్ వేసి ఉండడం వల్ల క్లాత్ అయితే ఎగిరిపోతుందండి బాగాను.
అలానే ఫ్యాన్ లేకపోతే ఈ ఎండాకాలం చచ్చిపోతున్నాం, అస్సలు వేడికి ఉక్కపోతతో చచ్చిపోతున్నాం, గాలి అస్సలు వేయడం లేదు. అలానే ఫ్యాన్ వేస్తే వర్క్ అంతా ఆగిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇవి ఎప్పుడు కట్ చేసి కుట్టి వాళ్ళు తిరుపతి అరుణాచలం ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చేసారు, కానీ నేను వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత వర్క్ ఉంటుందో అది. అసలు ఎందుకు నాకేమనిపిస్తుందంటే ఎందుకురా బాబు దూరాను అన్న ఇది వస్తుంది తెలుసా. అలాని మానేద్దామంటే ఇప్పటి వరకు కష్టపడి ఎందుకు వదిలేయాలా అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది పూర్తిగా మనకు రాకపోతే చేయడం వేస్ట్ అండి. ఎందుకంటే అది వర్క్ చాలా ఎక్కువ. 1,00,000 రూపాయల జీతం వచ్చిన వాళ్ళకి కూడా ఉండదు, అంత వర్క్ ఉంటుంది అందులోని. అదేం వర్క్ అనేది నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. చాలా ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతూ చేస్తున్నానండి. అంత కష్టపడుతున్నా ఫలితం ఏమీ ఉండట్లేదని చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనము డాట్స్ అనేవి కూడా వేసుకున్నాక నీట్గా నేనైతే ఇవి మొత్తం 4 బ్లౌజెస్ ఇచ్చారు. నేను 2 బ్లౌజెసే కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇవి ఒక్కొక్కటి 1.5 మీటర్ ఇలాగ తీసుకున్న పీసులు ఉన్నాయి, ఒకటి మీటర్ ముక్కలు అనమాట. మీటర్ ముక్క అయితే అస్సలు చాలలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని చెప్పి రెండు ఒకసారి కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్యాన్ గాలికి చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో. అలానే అల్లిపిల్లలు కొందామంటే మా చిన్నోడు అస్సలు ఏవి ఉంచడు, నాకు సంబంధించిన వస్తువులు అడిగి ఏం దొరికినా పారేస్తాడు అనమాట. అదనమాట. అందుకనే ఇలాగే ఏదో అడ్జస్ట్ అయ్యి చేస్తున్నాను. ఇది కూడా డిసైడ్ అయిపోతానులేండి. ఇంకా కంటిన్యూస్గా దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెట్టుకునేలాగా అది వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందంటే ఎవరి కోసమో నేను కష్టపడినట్టు ఉంటుందన్నమాట. అందుకనే చూస్తున్నాను. కన్ఫర్మ్ అయితే మా హస్బెండ్ మా పిల్లలు కూడా తిడుతున్నారు, ఎందుకు అస్సలు రెస్ట్ లేకుండా ఉంటుందా వర్క్ మానేమని చెప్పేసి ఫుల్గా ఇంట్లో తిడుతున్నారు. అదనమాట విషయం. ఏది కరెక్ట్ అంటారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కొంచెం మీ సలహాలు కూడా కావాలి నాకు. నేను స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే బెస్ట్ అంటారా, లేకపోతే ఆ వర్క్ కంటిన్యూ చేస్తూ ఇది చేసుకుంటే బెస్ట్ అంటారా ఏంటనేది నాకు తప్పకుండా కొంచెం మీ సలహా అయితే ఇవ్వండి. అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కూడా తీస్తున్నానండి. షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి సైడ్ 3.5 తీసుకున్నాను, నడుము వైపు వచ్చేసి 3 తీసుకున్నాను. అలాగే మధ్యలో వచ్చేసి 3 ఇంచులు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.